హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించేలా చాలా కొత్త సినిమాలు, సిరీస్లు వచ్చేశాయి. ముఖ్యంగా జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, సిరీస్లు ఏంటి, ఏ సినిమా ఏ ఓటీటీలో ఉంది, అసలు వీటిలో ఏవి చూడొచ్చు, ఏవి మన టైంకి విలువైనవి, ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయగానే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. చాలా మందికి వీడియో పుష్ అయిపోతుంది హైప్ చేస్తే. థ్యాంక్ యూ. ముందుగా తెలుగు సినిమా దివానా విషయానికి వస్తే, ఈ రొమాంటిక్ డ్రామా జూలై 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేమ, రిలేషన్షిప్స్, కుటుంబ పరిస్థితుల చుట్టూ కథ సాగుతుంది. థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు. ప్రేమ కథలు, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా ఒకసారి ట్రై చేయవచ్చు. ఇక ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఆసక్తికరమైన సినిమా రావ్ బహదూర్. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాల్లో తిరిగెక్కిన ఈ సినిమా కథలో మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా మంచి ఆప్షన్ గా ఉంటుంది. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా మంచి ఆప్షన్ గా ఉంటుంది. థియేటర్స్ లో చూడలేకపోయిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు. ఇక ఈ వారం థ్రిల్లర్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా బాలన్ ది బాయ్. మలయాళంలో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ జూలై 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక బాలుడి చుట్టూ దాగి ఉన్న రహస్యాలు, కుటుంబానికి సంబంధించిన సంఘటనలు, సినిమా ముందుకు వెళ్లే కొద్దీ అసలు విషయం ఏంటి అనే ఆసక్తి పెరుగుతుంది. సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ఒకసారి చూసేయొచ్చు. జీ5 లోకి వచ్చిన మరో ముఖ్యమైన కంటెంట్ అబ్జెక్షన్ మై లార్డ్. క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అంశాలతో ఈ కథ సాగుతుంది. కేసులు, సంఘటనలు, వాటి వెనుక ఉన్న నిజాలు తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించే విధంగా కథను నడిపిస్తారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తరహా కథలు ఇష్టపడే వాళ్లకు ఇది మంచి ఎంపిక. ఇక తమిళం నుంచి వచ్చిన గట్టి కుస్తీ 2 జూలై 31 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా స్పోర్ట్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. భార్య భర్తల మధ్య జరిగే సంఘటనలతో పాటు స్పోర్ట్స్ అంశాలు కూడా కథలో కీలకంగా ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి సరదాగా సినిమా చూడాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్. ఇక లవ్ ఓ లవ్ సినిమా కూడా జూలై 31 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేమ, రిలేషన్షిప్స్, జీవితంలో ఎదురయ్యే సమస్యల చుట్టూ కథ తిరుగుతుంది. లవ్ స్టోరీలు, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. వీకెండ్ లో లైట్ గా ఒక రొమాంటిక్ సినిమా చూడాలనుకునే వాళ్ళు దీనిని ట్రై చేయవచ్చు. ఇక నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన చుమ్ సినిమా కూడా ఈ వారం కొత్తగా చూడదగ్గ సినిమాల్లో ఒకటి. సినిమా కథ, క్యారెక్టర్స్, వాటి మధ్య జరిగే సంఘటనలు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే విధంగా ఉంటాయి. ఓటీటీలో కొత్తగా ఏదైనా సినిమా చూడాలని వెతుకుతున్న వాళ్ళు ఈ సినిమాను కూడా తమ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. ఇక సూపర్ హీరో, యాక్షన్, క్రైమ్ కంటెంట్ ఇష్టపడే వాళ్లకు బ్యాట్మెన్ కేఫ్ 2 క్రూసేడర్ సీజన్ 2 ఈ కొత్త సీజన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. బ్యాట్మెన్ ఎదుర్కొనే కొత్త కేసులు, కొత్త విలన్లు, కొత్త సమస్యలతో కథ ముందుకు సాగుతుంది. డార్క్ సూపర్ హీరో కథలు ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ ను తప్పకుండా ట్రై చేయవచ్చు. జియో హాస్టర్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో ఆసుపత్రి నేపథ్యంలో డాక్టర్లు, ఇంటర్న్స్ జీవితాల్లో జరిగే సంఘటనలు, వ్యక్తిగత సమస్యలు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయి. మొదటి 2 సీజన్లు చూసిన వాళ్లకు 3వ సీజన్ పై మరింత ఆసక్తి ఉంటుంది. ఇక ఆగస్టు 1న వచ్చిన ముఖ్యమైన షో ప్లే గ్రౌండ్ సీజన్ 5 అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ గేమింగ్ రియాలిటీ షోలో కొత్త కంటెస్టెంట్స్, గేమింగ్ ఛాలెంజెస్, పోటీలు ఉండనున్నాయి. గేమింగ్ రియాలిటీ షోలు ఇష్టపడే వాళ్లకు ఈ షో మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు. ముఖ్యంగా యువత షోపై ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కొనసాగుతున్న లాకప్ సీజన్ 2లో కూడా ఆగస్టు 1, ఆగస్టు 2 తేదీల్లో కొత్త ఎపిసోడ్స్ వచ్చాయి. కాబట్టి ఈ షోను ఫాలో అవుతున్న వాళ్లకు వీకెండ్ లో కొత్త ఎపిసోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు ఓటీటీలో రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్, కామెడీ, స్పోర్ట్స్, సూపర్ హీరో, గేమింగ్ రియాలిటీ షో ఇలా అన్ని రకాల కంటెంట్ వచ్చింది. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ కోసం చూస్తున్న వాళ్లకు బాలన్ ది బాయ్, అబ్జెక్షన్ మై లార్డ్, రావ్ బహదూర్ వైపు చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్న వాళ్లకు గట్టి కుస్తీ 2, ప్రేమ కథల కోసం లవ్ ఓ లవ్, సూపర్ హీరో కంటెంట్ కోసం బ్యాట్మెన్ కేఫ్ 2 క్రూసేడర్ సీజన్ 2, మెడికల్ డ్రామా కోసం హార్ట్ బీట్ సీజన్ 3, గేమింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం ప్లే గ్రౌండ్ సీజన్ 5 ను ట్రై చేయవచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో మీకు ఏ సినిమా లేదా సిరీస్ ఎక్కువగా నచ్చింది? మీరు ఇప్పటికే ఏ సినిమా చూశారు? మీకు నచ్చిన సినిమా ఏదో కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ప్రతిరోజు కొత్త ఓటీటీ సినిమాలు, సిరీస్లు అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరో కొత్త ఓటీటీ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు, సెలవు, థ్యాంక్ యూ.